ఓం శాంతి. అవ్యక్త బాప్దాదా మురళీ డేట్ 17/1/2021, రివైజ్ డేట్ 14/10/87. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ్ జీవన్ బాప్ से सर्व संबंध अनुभव करने की जीवन। ब्राह्मण जीवन बाप से सर्व संबंध अनुभव करने की జీవన్. ఈరోజు బాబా చెప్తున్నారు, బ్రాహ్మణ జీవితం అంటేనే తండ్రితో సర్వ సంబంధాలని అనుభవం చేసుకునేటటువంటి జీవితం. బ్రాహ్మణ జీవితం అంటే తండ్రితో సర్వ సంబంధాలని అనుభవం చేసుకునేటటువంటి జీవితం. आज बाप दादा अपने अनेक बार मिलने मनाने वाले, अनेक कल्पों से मिलने वाले बच्चों से फिर मिलन मनाने आए हैं। ये अलौकिक अव्यक्त मिलन भविष्य स्वर्ण युग में भी नहीं हो सकता। सिर्फ इस समय इस विशेष युग को वरदान है बाप और बच्चों के मिलने का। इसलिए इस युग का नाम ही है संगम युग, अर्थात मिलन मनाने का युग. అయితే బాబా చెప్తున్నారు, ఈరోజు బాప్ దాదా అనేక సార్లు కలిసినటువంటి పిల్లలను, అనేక కల్పాలు కలిసినటువంటి పిల్లలను మరలా తిరిగి కలుసుకునేందుకు వచ్చారు. ఈ అలౌకిక అవ్యక్త మిలనం భవిష్యత్తులో సత్యయుగంలో కూడా అవ్వదు అంటున్నారు బాబా. కేవలం ఈ సమయం, ఈ విశేషమైన యుగానికే వరదానం ఉంది, తండ్రి మరియు పిల్లలు కలుసుకుంటున్నది. అందుకే ఈ యుగానికే పేరేముందంటే సంగమ యుగము, మిలనం చేసుకునేటటువంటి యుగము. బాబా ఈరోజు ఏమంటున్నారంటే, అనేక సార్లు కలిసాము, అనేక కల్పాలు కలిసాము, మళ్ళా బాబా మనల్ని కలవటం కోసం వచ్చారు. ఇది చాలా అవ్యక్తమైన అలౌకికమైన మిలనము. ఇది భవిష్యత్తులో కూడా సతయుగంలో కూడా జరగదు. అయితే ఈ యుగానికున్న విశేషమైన వరదానం ఏంటంటే భగవంతుడు మరియు పిల్లలు కలుసుకునేటటువంటి యుగం. అందుకే దీని పేరేముందంటే సంగమ యుగం. అయితే బాబా అంటున్నారు, ఇలాంటి యుగంలో ఇలాంటి శ్రేష్టమైనటువంటి మిలనం చేసుకునేటటువంటి విశేషమైన పాత్రధారి ఆత్మలు మీరే అంటున్నారు బాబా. ऐसे युग में ऐसा श्रेष्ठ मिलन मनाने का विशेष पाठधारी आप आत्माएं हो। बाप दादा भी ऐसे कोटों में कोई श्रेष्ठ भाग्यवान आत्माओं को देख हर्षित होते हैं और स्मृति दिलाते हैं। आदि से अंत तक कितनी स्मृतियां दिलाई है. అయితే బాబా అంటున్నారు, బాప్ దాదా కూడా కోటిలో కొద్ది మంది శ్రేష్టమైనటువంటి భాగ్యవాన్ ఆత్మను చూసి చాలా సంతోషిస్తున్నారు, అలాగే మనకి స్మృతి తెప్పిస్తూ ఉన్నారు. ఆది నుండి ఇప్పటి వరకు అంతిమం వరకు ఎన్ని స్మృతులు బాబా మనకి కలిగించారు. యాద్ కరుతో లంబీ లిస్ట్ నికల్ జాయే. బాబా ఆది నుండి ఇప్పటి వరకు అంటే అంతిమం వరకు ఎన్ని స్మృతులు కలిగించారో ఆ స్మృతులన్నింటినీ ఒక లిస్ట్ తయారు చేసి అనుకోండి, చాలా పెద్ద లిస్ట్ తయారవుతుంది అంటున్నారు బాబా. ఇతనీ స్మృతియా దిలాయి హై జో ఆప్ సభీ స్మృతి స్వరూప్ బన్ గయే హో. బాబా అంటున్నారు, ఎన్ని స్మృతుల్ని మనకి బాబా గుర్తు తెప్పించారంటే వీటితో మనం స్మృతి స్వరూపులుగా అయిపోయాము అంటున్నారు. భక్తి మే అప్ స్మృతి స్వరూప్ ఆత్మాओं के यादगार रूप में భక్తి भी हर समय स्मरण करते रहते हैं. అయితే బాబా అంటున్నారు, భక్తిలో స్మృతి స్వరూప ఆత్మలైన మీ యొక్క స్మృతి రూపం భక్తులు కూడా ప్రతి సమయం స్మరణ చేస్తూ ఉంటారు. మన స్మృతి స్వరూపాన్ని భక్తులు భక్తిలో ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారు అంటున్నారు బాబా. ఆ స్మృతి స్వరూప ఆత్మాओं के हर कर्म की विशेषता का स्मरण करते रहते हैं. అయితే బాబా అంటున్నారు ఏంటంటే, స్మృతి స్వరూప ఆత్మలైన మీ యొక్క ప్రతి కర్మ యొక్క విశేషతను స్మరణ చేస్తూ ఉంటారు. అయితే మన కర్మ ద్వారా ఏదైతే జరిగిందో
ఆ విశేషతను భక్తులు స్మరణ చేస్తూ ఉంటారు. భక్తికి విశేషతకి సిమరన్ అర్థాత్ కీర్తన్ కర్నా హై. అయితే భక్తి యొక్క భక్తులు మన యొక్క విశేషతను స్మరణ చేయటం అంటే అర్థం ఏంటంటే కీర్తన చేయటం. సిమరన్ కర్తే కర్తే మస్తీ మే కిత్నా మగన్ హో జాతే హై. ఈ స్మరణ చేస్తూ చేస్తూ ఆ ఆనందంలో ఎంత మగ్నమైపోతారు. అది కూడా మన యొక్క విశేషతల్ని వాళ్ళ మనసులో స్మరణ చేస్తూ ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నారు భక్తులు అంటున్నారు బాబా. अल्पकाल के लिए उन्हों भी और कोई सुध बुध नहीं रहते, सिमरन करते करते उसमें खो जाते हैं, అర్థాత్ లవలీన హో జాతే హై. తే బాబా అంటున్నారు అల్పకాలికమైనటువంటి ఆనందం కోసం వాళ్ళు ఎంత ఇదవుతున్నారో చూడండి. స్మరణ చేస్తూ చేస్తూ అందులో పూర్తిగా నిమగ్నం అయిపోతున్నారు, లవలీనమైపోతున్నారు అంటున్నారు బాబా. ఈ अल्पकाल का अनुभव उन आत्माओं के लिए कितना प्यारा और न्यारा होता है. ఆ ఆ సమయం చాలా తక్కువ సమయమే వాళ్ళు అనుభవం చేసుకునే సమయం. కానీ ఆ అనుభవంతో ఆ ఆత్మలు ఎంత ప్రియంగా మరి ఎంత అతీతమైపోతున్నారో చూడండి. ये क्यों होता है? ఇది ఎందుకు జరుగుతుంది? ఆ చిన్నపాటి ఆ కొంచెం పాటి మన విశేషతలను వారిని స్మరణం చేయటంతోనే పూర్తిగా అతీతమైపోతున్నారు, లవణమయమైపోతున్నారు, మగ్నమైపోతున్నారు, ఆ ఆనందంలో మునిగిపోతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటున్నారు బాబా. क्योंकि जिन आत्माओं को सिमरन करते हैं, ये आत्माएं स्वयं भी बाप के स्नेह में सदा लवलीन रही है, बाप के सर्व प्राप्तियों में सदा खोई हुई रही है. इसलिए ऐसे आत्माओं का सिमरन करने से भी उन भक्तों को अल्पकाल के लिए आप वरदानी आत्माओं द्वारा अंजलि रूप में अनुभूति प्राप्त हो जाते हैं. అయితే బాబా చెప్తున్నారు వాళ్ళు కొద్దిపాటి సమయం చేసినా వాళ్ళంతా లవలీనమైపోయి మగ్నం అవటానికి కారణం ఏంటంటే, అయితే బాబా చెప్తున్నారు ఏ ఆత్మల యొక్క స్మరణ చేశారు అంటే అర్థం ఏంటంటే, ఏ దేవతల యొక్క వాళ్ళు కీర్తన చేశారో, ఏ దేవి యొక్క కీర్తన వాళ్ళు చేశారో ఆ ఆత్మలు అంటే ఆ దేవతలు, ఆ దేవీలు స్వయం తండ్రి యొక్క స్నేహంలో సదా లవలీనమై ఉన్నారు. వాళ్ళు తండ్రి యొక్క సర్వ ప్రాప్తుల్లో సదా వాళ్ళని వారు పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. అందుకే ఇటువంటి ఆత్మల యొక్క స్మరణ చేయటం ద్వారా ఆ భక్తులకు కూడా అల్పకాలికం కోసం మీ వరదాని ఆత్మల ద్వారా దోసట రూపంలో అనుభూతి యొక్క ప్రాప్తి జరుగుతుంది. ఆ అనుభవం చాలా దోసన అంటే ఎంత పడుతుంది? చాలా చిన్నది. ఆ అనుభవం కూడా చాలా తక్కువే. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ టైంలో ఆ ఆత్మలు తండ్రి యొక్క స్నేహంలో భగవంతుడి ద్వారా ఏవైతే ప్రాప్తించాయో ఆ ప్రాప్తుల యొక్క అనుభూతిలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. దాని కారణంగా వారి భక్తులు కూడా ఎవరినైతే పూజించారో ఆ భక్తులు కూడా వాళ్ళు కూడా అలా పూర్తిగా లవలీనమైపోయి మగ్నమవుతున్నారు అంటున్నారు బాబా. तो सोचो जब सिमरन करने वाली भक्त आत्माओं को भी इतना अलौकिक अनुभव होता है तो अब स्मृति स्वरूप वरदाता विधाता आत्माओं को कितना प्रैक्टिकल जीवन में अनुभव प्राप्त होता है. इसी अनुभूतियों में सदा आगे बढ़ते चले. అయితే బాబా ఏమంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మీకు భక్తి చేసేటటువంటి మీ భక్తులే కొంచెంపాటి సమయం కోసం అంత అలౌకికని వాళ్ళు చేస్తున్నారంటే మీ స్మరణ చేయటం ద్వారానే. అయితే మరి మీరు స్మృతి స్వరూపులు, వరదాత విధాత ఆత్మల యొక్క మీ ప్రాక్టికల్ జీవితంలో అనుభవం ప్రాప్తి అయింది కదా. మరి ఈ అనుభూతిని సదా ఏం చేస్తూ ఉండాలంటే పెంచుకుంటూ వెళ్ళండి ముందుకి అంటున్నారు బాబా. हर कदम में भिन्न भिन्न స్మృతి స్వరూప్ కా అనుభవ్ కర్తే చల్. అయితే బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీ ప్రతి అడుగులో రకరకాల స్మృతి స్వరూపం యొక్క అనుభవం చేస్తూ వెళ్ళండి. అడుగు అడుగులో కూడా ఏదో ఒక అనుభూతి, ఏదో ఒక ప్రాప్తి, దాని యొక్క అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. జైసే జైసా సమయ్ జైసా కర్మ్ వైసా స్వరూప్ కి స్మృతి ఇమర్జ్ రూప్ మే అనుభవ్ కరు. ఎలాంటి సమయము, ఎలాంటి కర్మో అలాంటి స్వరూపం యొక్క స్మృతి యొక్క ప్రత్యక్ష రూపంలో అనుభవం చేస్తూ ఉండండి. బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏ టైము, ఏ కర్మో ఎలా చేయాలనేది ఈరోజు బాబా రకరకాల అనుభూతుల్ని ఎలా అనుభవం చేయాలనేది కూడా చెప్తున్నారు.
एग्जाम्पल ఏం చెప్తున్నారంటే బాబా, जैसे अमृत वेले दिन का आरंभ होते बाप से मिलन मनाते, मास्टर वरदाता बन वरदाता से वरदान लेने वाली श्रेष्ठ आत्मा हूँ। डायरेक्ट भाग्य विधाता द्वारा भाग्य प्राप्त करने वाली पदमा पदम भाग्यवान आत्मा हूँ। इस श्रेष्ठ स्वरूप को स्मृति में लाओ। वरदानी समय है, वरदाता विदाता साथ में है। मास्टर वरदानी बन स्वयं भी संपन्न बन रहे हो और अन्य आत्माओं को भी वरदान दिलाने वाले वरदानी आत्मा हो। इसी स्मृति स्वरूप को इमर्ज करो। ఎలా చేయాలో చెప్తున్నారు. ఎలాంటి సమయము, ఎలాంటి కర్మో ఆ సమయం అనుసారంగా స్మృతి స్వరూపాన్ని ప్రత్యక్ష రూపంలో తెమ్మన్నారు కదా. అమృత వేళ సమయం గురించి చెప్తున్నారు బాబా. ఎలా అయితే రోజంతట్లో మొదటి సమయం ఏంటి? అమృత వేళ. అమృత వేళ ప్రారంభం అవుతూనే అంటే రోజంతట్లో ప్రారంభమయ్యే సమయం ఏంటంటే అమృత వేళ. ఆ సమయంలో తండ్రి నుండి మిలనం జరుపుకుంటూ నేను మాస్టర్ వరదాతగా అయ్యి వరదాత అయిన తండ్రి నుండి వరదానాలను తీసుకునేటటువంటి శ్రేష్టమైన ఆత్మను. మరి అమృత వేళ సమయంలో బాబా అంటారు కదా, వరదాత రూపంలో ఉంటారు. ఏ వరదానం కావాలంటే జోలు నింపుకోవచ్చు అని చెప్తారు. అలాగే అమృత వేళ సమయంలో బాబా భోలానాథుని రూపంలో కూడా ఉంటారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని ఖజానాలు నింపుకోవచ్చు అని చెప్తారు బాబా. అయితే అమృత వేళ సమయంలో కూడా ఏం చేయాలంటే మాస్టర్ వరదాతగా వరదాత అయిన తండ్రి నుండి వరదానాలను తీసుకునేటటువంటి శ్రేష్టమైన ఆత్మను డైరెక్ట్ భాగ్య విధాత ద్వారా మన భాగ్యం యొక్క భాగ్యాన్ని తయారు చేసేటటువంటి విధాత, మన విధిని మార్చేటటువంటి విధాత, భాగ్య విధాత ద్వారా భాగ్యాన్ని ప్రాప్తించుకునేటటువంటి పదమా పదం భాగ్యవాన్ ఆత్మను. ఈ శ్రేష్ట స్వరూపాన్ని స్మృతిలోకి తీసుకురమ్మంటున్నారు బాబా అమృత వేళ. మరి అమృత వేళ సమయం అంటే వరదాని సమయం కదా. వరదాత విధాత తోడులో ఉంటారు. వరదాత విధాత ఇద్దరు కూడా మాస్టర్ వరదానిగా అయి స్వయాన్ని సంపన్నంగా చేసుకుంటూ ఉన్నారు. అలాగే అనేక ఆత్మలకు వరదానాన్ని ఇప్పించేటటువంటి వరదాని ఆత్మను. ఈ స్మృతి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోమంటున్నారు బాబా. ఆ టైంలో ఇమర్జ్ చేసుకోమంటున్నారు. మర్జ్ కాదు, ఇమర్జ్, దాన్ని ప్రత్యక్షంగా స్వరూపంలోకి తీసుకురమ్మంటున్నారు. ऐसे नहीं कि ये तो हूं ही हूं, लेकिन भिन्न भिन्न स्मृति स्वरूप का समय प्रमाण अनुभव करो तो बहुत विचित्र खुशी, विचित्र प्राप्तियों का भंडार बन जाएगा और सदैव दिल से प्राप्ति के गीत स्वतः ही अनहद शब्द के रूप में निकलता रहेगा। पाना तो सो पा लिया। इसी प्रकार भिन्न भिन्न समय और कर्म प्रमाण स्मृति स्वरूप का अनुभव करते जाओ। అయితే బాబా ఏమంటున్నారంటే, నేను వరదాతనే, నేను విధాతనే, నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, నేను మాస్టర్ ప్రేమ సాగర్ని అలా అనుకుంటే సరిపోదు అంటున్నారు బాబా. నేను అలానే ఉన్నాను కదా, బాబా దగ్గర జన్మ తీసుకున్నానంటే, బాబా పిల్లవాడిగా అయ్యానంటే నాకు అవన్నీ ప్రాప్తించేసాయి కదా, కాదు అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, ఒక మిషన్ కొన్నా, ఒక వస్తువు కొన్నా దాన్ని ప్రాక్టికల్ గా తీసుకొస్తే కదా ఆ మిషన్ బాగా పనిచేస్తుంది, దాని అనుభవం మనకు వస్తుంది. అలాగే బాబా ద్వారా ప్రాప్తించిన వరదానాలను కూడా మనం ఏం చేయాలంటే దాన్ని ప్రత్యక్షంగా తీసుకురావాలి. అది సమయము కర్మ అనుసారంగా అంటున్నారు బాబా. అయితే బాబా ఏమంటున్నారంటే రకరకాల స్మృతి స్వరూపాన్ని సమయ ప్రమాణంగా అనుభవం చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా విచిత్రమైనటువంటి ఖుషి, విచిత్రమైనటువంటి ప్రాప్తుల యొక్క బండారం తయారైపోతుంది అంటున్నారు. ఖుషితో పాటు ఏ సంబంధం ఉందో ఆ సంబంధం ద్వారా, ఆ స్వమానం ద్వారా ఏ ప్రాప్తి అయితే ప్రాప్తించాలో ఆ ప్రాప్తినప్పుడు మనం అనుభవం చేసుకున్నప్పుడు ఆ బండారం కూడా ఏమైపోతుంది, నిండుగా అయిపోతుంది. అలాగే సదా మీ హృదయపూర్వకంగా ఈ ప్రాప్తి యొక్క పాట స్వతహాగానే అంతులేనటువంటి శబ్ద రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. ఏంటంటే నేనేదైతే పొందాలనుకున్నానో అది పొందేశాను. అది కూడా ఎలా వస్తుందంటే మనస్ఫూర్తిగా. నోటితో పొందాలనంతా పొందేశానని అనడం, మనసులో అనేక రకాల కోరిక పెట్టుకోవడం కాదు. ఇలా అనుభవం చేసుకునేటప్పుడు మనస్ఫూర్తిగా వస్తుంది ఇది అంటున్నారు బాబా.
इसी प्रकार भिन्न भिन्न समय और कर्म प्रमाण స్మృతి స్వరూప్ కా అనుభవ్ కర్తే జాओ. అయితే బాబా అంటున్నారు ఈ విధంగా రకరకాల సమయము అలానే కర్మ ప్రమాణంగా స్మృతి స్వరూపం యొక్క అనుభవం చేస్తూ వెళ్ళండి. అయితే మురళి తర్వాత నెక్స్ట్ ఏంటి, సారీ, అమృతవేళ తర్వాత నెక్స్ట్ ఏంటి, మురళి వినటం. ఆ మురళి వినేటప్పుడు ఎలా ఉండాలో బాబా చెప్తున్నారు. మురళి సుनते हो तो ये स्मृति रहे कि गॉडली स्टूडेंट लाइफ, ईश्वरीय विद्यार्थी जीवन अर्थात भगवान का विद्यार्थी हूँ. स्वयं भगवान मेरे लिए परमधाम से पढ़ाने लिए आए हैं. यही विशेष प्राप्ति है जो स्वयं भगवान आता है. इस स्मृति स्वरूप से जब मुरली सुनते हैं तो कितना नशा होता है. अगर साधारण रीति से नियम प्रमाण सुनाने वाला सुना रहा है और सुनने वाला सुन रहा है तो इतना नशा अनुभव नहीं होगा. लेकिन भगवान के हम विद्यार्थी हैं, इस स्मृति को स्वरूप में लाकर फिर सुनो, तब अलौकिक नशे का अनुभव होगा. समझा? అయితే బాబా అంటున్నారు మురళి వింటున్నట్లయితే ఇదే స్మృతి మీ బుద్ధిలో ఉండాలి. ఏంటంటే నేను ఈశ్వరీయ విద్యార్థి జీవితం నాది. నా జీవితం గాడ్లీ స్టూడెంట్ లైఫ్, ఈశ్వరీయ విద్యార్థి జీవితం అనగా భగవంతుని యొక్క విద్యార్థిని. స్వయం భగవంతుడు నా కోసం పరంధామ నుండి చదివించటం కోసం వచ్చారు. ఈ విశేషమైన ప్రాప్తిది. ఎందుకంటే భగవంతుడు స్వయంగా వచ్చారు మీకు చదివించడం కోసం. ఈ స్మృతి స్వరూపం ద్వారా ఎప్పుడైతే మీరు మురళి వింటారో అప్పుడు చాలా నశ ఉంటుంది. ఎంత నశ కలుగుతుందంటే చూడండి అంటున్నారు. ఒకవేళ ఏదో సాధారణ రీతితో ఏదో నియమ ప్రమాణంగా అమృతవేళ లేచాము, మన బ్రాహ్మణ జీవితానికి అమృతవేళ లేవాలి, మురళి వినాలి, నియమాలు పాటించాలి, ఏదో చెయ్యాలి కదా చెయ్యాలని కాకుండా ఆ టైంలో ఆ జీవితానికి ఆ సంబంధం ద్వారా ప్రాప్తించే ప్రాప్తిని అనుభవం చేసుకుంటూ వింటే నశ వేరు అంటున్నారు బాబు. సాధారణ నీతితో నియమ ప్రమాణంగా వినిపిస్తున్నారు, నేను వింటున్నాను, వినిపించేవారు వినిపిస్తున్నారు, వినేవారు వింటున్నారు, అంత నశ అనుభవం జరగదు అంటున్నారు బాబా. కానీ నేను భగవంతుని యొక్క విద్యార్థిని, ఈ స్మృతిని స్వరూపంలోకి తీసుకొచ్చి మరలా వినండి. అప్పుడు అలౌకిక నశ యొక్క అనుభవం జరుగుతుంది. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. भिन्न भिन्न समय के भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभव में कितना नशा होगा. చూడండి బాబా అంటున్నారు రకరకాల సమయం రకరకాల స్మృతి స్వరూపం యొక్క అనుభవంలో ఎంత నశ ఉంటుంది. ऐसे सारा दिन के हर कर्म में बाप के साथ स्मृति स्वरूप बनते चल, कभी भगवान का सखा व साथी का रूप का, कभी जीवन साथी रूप का, कभी भगवान मेरा मुरब्बी बच्चा है अर्थात पहला पहला हकदार, पहला वारिस है. कोई ऐसा बहुत सुंदर और बहुत लायक बच्चा होता है तो माँ बाप का कितना नशा रहता है कि मेरा बच्चा कुल दीपक है, वह कुल का नाम बाला करने वाला है. అయితే బాబా అంటున్నారు ఇలా రోజంతట్లో ప్రతి కర్మలో తండ్రి తోడులో స్మృతి స్వరూపంగా అవుతూ నడవండి. ఒక్కొక్కసారి భగవంతుణ్ణి స్నేహితుడి రూపంలో, ఒక్కొక్కసారి భగవంతుణ్ణి జీవిత భాగస్వామి రూపంలో, ఒక్కొక్కసారి భగవంతుణ్ణి తోడు రూపంలో, ఒక్కొక్కసారి భగవంతుణ్ణి నా అల్లారు ముద్దు పిల్లవాడు అంటే నా కొడుకు రూపంలో, అంటే మొట్టమొదట హక్కుదారుడు, అలాగే మొదటి వారసుడు. అయితే బాబా అంటున్నారు ఇలాంటి వారసుడు భగవంతుడు వారసుడిగా మొదటి కొడుకు అయినట్లయితే ఇలాంటి సుందరమైన కొడుకు, ఇలాంటి అన్ని అర్హతలైనటువంటి కొడుకు ఉన్నట్లయితే ఆ తల్లి తండ్రికి ఎంత నశ ఉంటుందో చెప్పండి. ఆ నశతో ఏం చెప్తారంటే నా కొడుకు నా కుల వంశానికి, నా వంశానికి, నా కులానికి దీపం, నా కులానికి కళ్యాణం చేసేవాడు అని మనసులో ఎంతో ఒక రకమైన గర్వం అనేది ఉంటుంది కదా. तो जब कभी दुनिया के वातावरण से या भिन्न भिन्न समयों से थोड़ा भी आपको अपने को अकेला या उदास अनुभव करो तो
ऐसा सुंदर बच्चे रूप से కేలు సఖా రూప్ మే కేలు. అయితే బాబా అంటున్నారు ఒక్కొక్కసారి కొడుకు రూపంలో అన్నారు కదా! ఎప్పుడైనా ఈ ప్రాపంచిక వాతావరణం వల్ల కావచ్చు, అనేక రకాలైన సమస్యలు కావచ్చు, మన లైఫ్‌లో వచ్చే కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, కొంచెం అనిపిస్తూ ఉంటుంది నేను ఒంటరిని, లేదా ఉదాసంగా ఉండేటప్పుడు అనుభవం చేశారనుకోండి. ఆ టైంలో బాబాని ఒక సుందరమైనటువంటి కొడుకు రూపంతో ఆడుకోమంటున్నారు బాబా. పిల్లలతో ఆడుకుంటూ ఉంటే టైం మర్చిపోతూ ఉంటారు గదా! చిన్న చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంటే. అలా బాబాని కొడుకు రూపంలో, చిన్న కొడుకు రూపంలో, లేదా స్నేహితుడి రూపంలో ఆడుకోమంటున్నారు బాబా. స్నేహితుడితో కదా అన్నీ షేర్ చేసుకుంటాం. అలా భగవంతుడిని ఆ టైంలో షేర్ చేసుకొని, ఆ ఒంటరితనాన్ని, ఆ ఉదాసీనతను దూరం చేసుకోమంటున్నారు బాబా. కభీ థక్ జాతే హో తో, ఒకవేళ ఎప్పుడైనా అలసిపోయారనుకోండి, అలసిపోయినట్లయితే మాँ के रूप में गोदी में सो जाओ, సమా జాओ. తల్లి రూపంలో, తల్లి యొక్క ఒడిలో ఇమిడిపోండి. పూర్తిగా ఆ తల్లి యొక్క ఒడిలో అలసటను తీర్చుకొని మనస్ఫూర్తిగా నిద్రపోండి అంటున్నారు బాబా. कभी दिल सिक्त हो जाते हो तो सर्वशक्तिमान रूप से मास्टर सर्वशक्तिवान के स्मृति स्वरूप का अनुभव करो तो दिल सिक्त से दिल खुश हो जाएंगे. ఎప్పుడైనా హృదయ నిరాశలుగా అయిపోయారనుకోండి, అప్పుడు ఏం చెప్తున్నారంటే బాబా, తండ్రి సర్వశక్తివంతుడు. ఆ సర్వశక్తివంతుడైన స్వరూపం ద్వారా మాస్టర్ సర్వశక్తివాన్ ఈ స్మృతి స్వరూపం యొక్క అనుభవం చేసినట్లయితే హృదయ నిరాశల నుండి మనస్ఫూర్తిగా హృదయంలోని ఖుషి వచ్చేస్తుంది అంటున్నారు. भिन्न भिन्न समय पर भिन्न भिन्न संबंध से भिन्न भिन्न अपने स्वरूप के स्मृति को इमर्ज स्वरूप में अनुभव करो. బాబా ఏమంటున్నారు అంటే, ఎలాంటి సమయము, ఆ సమయం అనుసారంగా అలాంటి సంబంధంతో మీ స్వరూపం యొక్క స్మృతిని ఇమర్జ్ రూపంలో అనుభవం చేయండి. సమయము, కర్మ, స్థితి అనుసారంగా ఆ టైంలో ఏ సంబంధం అయితే బాబాతో పెట్టుకుంటే బాగుంటుందో, ఆ సంబంధంతో బాబాను అనుభవం చేసుకుంటూ, ఆ స్మృతి స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకుంటూ అనుభవం చేసుకుంటే బాప్ కా సదా సాత్ స్వతహాయే అనుభవ్ కరెం. అప్పుడేమవుతుందంటే, బాబాని తోడు తెచ్చుకోవాలని కష్టంతో కాకుండా చాలా ఈజీగా, స్వతహాగా తండ్రి యొక్క తోడుని అనుభవం చేసుకోగలుగుతారు. और ये संगम युग की ब्राह्मण जीवन सदा ही అమూల్య అనుభవ్ పోతే रहेगा. అంతే కాకుండా ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే, బ్రాహ్మణ జీవితం చప్పచప్పగా అనిపిస్తూ ఉంటుంది అని బాబా చెప్తున్నారు. ఇలా మీరు అనుభవం చేసుకున్నట్లయితే, ఆ బ్రాహ్మణ జీవితం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుందంటే, నా జీవితం చాలా అమూల్యమైనది, చాలా విలువైనది అని అనుభవం చేసుకోగలుగుతారు. ఇలా బాబాతో సదా తోడుగా ఉంచుకుంటే. और बात और बात की इतने सर्व संबंध निभाने में इतना बिजी रहेंगे जो माया को आने की फुर्सत नहीं मिलेगी. అయితే బాబా ఏమంటున్నారంటే, ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని సంబంధాలు నిభాయించడంలో మీరు ఎంత బిజీగా అయిపోతారంటే, మాయ మీ దగ్గర రావటానికి మాయకే టైము దొరకదు అంటున్నారు. మీకు మాయతో ఆడుకోవడానికి టైము దొరకదు. ఎందుకంటే బాబాతో ఆడుకుంటున్నారు కదా! जैसे लौकिक बड़ी प्रवृत्ति वाले सदैव यही कहते कि प्रवृत्ति को संभालने में इतने बिजी रहते हैं जो और कोई बात याद ही नहीं रहती है क्योंकि बहुत बड़ी प्रवृत्ति है. ఎలా అంటే బాబా చెప్తున్నారు, లౌకికంలో కూడా ఉమ్మడి కుటుంబం ఉంటుంది కదా! ఒకే కుటుంబంలో 10 మంది, 15 మంది, 20 మంది ఉన్నారనుకోండి. ఆ ప్రవృత్తిని సంభాళించటంలో ఎంత బిజీ అయిపోతారంటే ఇంకే విషయాలు కూడా వాళ్ళకి గుర్తురావు. కారణం ఏంటంటే పెద్ద కుటుంబం. ఎంత కుటుంబమో అంత ఆలోచనలో, అంత బిజీ, అంత పని ఉంటుంది గదా! तो आप ब्राह्मण आत्माओं की प्रभु से प्रीत निभाने की प्रभु प्रवृत्ति कितनी बड़ी है. అయితే బాబా అంటున్నారు, లౌకికంలో అంత పెద్ద కుటుంబం ఉంటే, అంత ప్రవృత్తి ఉంటే, అంత వర్క్ ఉంటుంది గదా! అలాగే బ్రాహ్మణాత్మలైన మీకు ప్రభువుతో ప్రీతి, ఆ నిభాయించడంలో ప్రభువు యొక్క ప్రీతి ఎంత పెద్దదో చూడండి. ఎన్ని సంబంధాలో, అన్ని సంబంధాలతోని మన ప్రీతిని బాబాతో షేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే అది ఎంత పెద్దదవుతుంది. आपकी ప్రభు ప్రీతికి ప్రవృత్తి సోతే హుయే భీ చల్తే హై. అయితే బాబా అంటున్నారు, మీ యొక్క ప్రభు ప్రీతి యొక్క ప్రవృత్తి ఏంటంటే పడుకున్నా కూడా నడుస్తుంది అంటున్నారు బాబా. योग का भी अर्थ है
सॉरी, अगर योग निद्रा में हो तो आपकी నిద్ర नहीं लेकिन योग నిద్ర है. అయితే బాబా అంటున్నారు పడుకున్నప్పుడుతో కూడా బాబాతో బుద్ధి యోగాన్ని జోడించుకుంటూ ఆ ప్రీతితోనే పడుకున్నట్లయితే అది యోగ నిద్ర అవుతుంది అంటున్నారు. ఒకవేళ మీరు యోగ నిద్ర అయినట్లయితే అది నిద్ర కాదు, యోగ నిద్ర అంటున్నారు బాబా. నీంద్ మే బి ప్రభు మిలన్ మనా సక్తే హో. నిద్రలో కూడా మీరు ప్రభు మిలనాన్ని జరుపుకోవచ్చు. ఎందుకంటే మనకు నచ్చే వాళ్ళు నిద్రలో కూడా కనిపిస్తూ ఉంటారు గదా! లేచినప్పుడే కాదు, రాత్రులు గూడా వాళ్ళు మనకు నిద్రలోనే కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతోనే ఉన్నట్టు, వాళ్ళతోనే పడుకున్నట్టు అనుభవం చేస్తున్నప్పుడు, బాబాతో మిలనం జరుపుకోలేమేంటి? చేసుకోవచ్చు కదా! అప్పుడది యోగ నిద్ర అవుతుంది అంటున్నారు బాబా. యోగ్ కా అర్థ్ హై హే మిలన్. యోగము అంటేనే అర్థం ఏముంది? కలయిక, సంబంధం. యోగ్ నిద్ర అర్థాత్ అశరీరీ పన్ కా స్థితి కా అనుభూతి. అయితే బాబా ఏం చెప్తున్నారంటే, యోగ నిద్ర అనగా అశరీరీగా అయ్యేటటువంటి స్థితి యొక్క అనుభూతి. తో ఏ భీ ప్రభు ప్రీతి హై నా, మరి ఆ నిద్ర కూడా ఏమైంది? ప్రభువుతో ప్రీతిని పెట్టుకునేదే అయింది కదా! తో ఆప్ జైసీ బడే తే బడి ప్రవృత్తి కిస్‌కి భీ నహీ హై. అయితే దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే, మీకన్నా పెద్ద ప్రవృత్తి, మీకన్నా పెద్ద కార్యవ్యవహారం ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు అంటున్నారు. అంత పెద్ద కుటుంబం ఎవరికీ లేనే లేదు. एक सेकंड भी है, एक सेकंड भी आपको फुर्सत नहीं है, क्योंकि भक्ति में भक्त के रूप में भी गीत गाते रहते थे कि बहुत दिनों के बाद प्रभु आप मिले हो. तो గిన్ గిన్ కే హిసాబ్ పూరా లెంగే. అయితే బాబా అంటున్నారు ఈ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు ఒక్క సెకండ్ కూడా టైం లేదు. ఎందుకంటే బాబా అంటున్నారు భక్తిలో భక్తుల యొక్క రూపంలో మీరు పాడుతూ వచ్చారు కదా! చాలా రోజుల తర్వాత తండ్రిని కలుసుకున్నాము. మేము తండ్రిని కలుసుకున్నాం. తండ్రి మమ్మల్ని కలుసుకున్నారు. ఆ ప్రకారం చూసుకున్నట్లయితే మీరు లెక్కిస్తూ పూర్తి లెక్క తీయొచ్చు అంటున్నారు బాబా. తో ఏక్ ఏక్ సెకండ్ కా హిసాబ్ లేనే వాలే హో నా. మరి అన్ని రోజుల తర్వాత భగవంతుడితో మనం కలుసుకున్నామంటే, ఒక్కొక్క సెకండ్ లెక్క తీసుకొని ఆయనతో ఆ టైంని వినియోగించుకునేవారే కదా! సారే కల్ప్ కే మిలన్ కా హిసాబ్ ఇస్ చోటే సే ఏక్ జన్ మే పూరా కర్తే హో. బాబా అంటున్నారు. మొత్తం 5000 సంవత్సరాలు అంటే ఏదైతే మొత్తం కల్పం యొక్క మిలనం యొక్క లెక్కుందో, అంటే ఆయన నుండి మనం దూరం అయిపోయాం గదా! అయితే మరి అది ఎప్పుడు కలిసామంటే, ఈ ఒక్క సంగమ యుగంలో ఈ చిన్నపాటి జన్మలో మనం ఆయన కలుసుకున్నాం. ఇంత చిన్న జన్మలో ఆ మొత్తం కల్పం యొక్క దూరమయ్యేటటువంటి టైంని పూర్తి చేసుకోవాలంటే మనకెక్కడ టైం ఉంటుంది చెప్పండి? ఈ టైం కూడా చాలదు అంటున్నారు బాబు. మీరు పూర్తి చేసుకోవచ్చు అంటున్నారు. 5000 वर्ष के हिसाब से ये छोटा-सा जन्म कुछ दिनों के हिसाब में हुआ है. ఈ 5000 సంవత్సరాల యొక్క లెక్క ఈ చిన్నపాటి జన్మ అంటే ఈ 5000 సంవత్సరాల్లో ఈ సంగమ యుగం యొక్క ఈ బ్రాహ్మణ జన్మ చాలా చిన్నది. మరి ఆ చిన్నదైనప్పుడు 5000 సంవత్సరాలు దీనికొచ్చిన లెక్క చూస్తే చాలా తక్కువ రోజులు కదా! 5000 సంవత్సరాలెక్కడ? ఈ చిన్నపాటి జన్మ యొక్క రోజులెక్కడ? లెక్క తీసుకోండి అంటున్నారు బాబా. तो थोड़े से दिनों में इतना लंबे समय का हिसाब पूरा करना है. మరి ఈ తక్కువ పాటి రోజుల్లో అంత కల్పం యొక్క సమయాన్ని పూర్తి చేసుకోవాలి అంటే ఎక్కడ సరిపోతుంది చెప్పండి? మొత్తం కల్పం యొక్క బాబా నుండి మనం వేరైపోయినటువంటి లెక్కను పూర్తి చేసుకోవాలి ఈ చిన్న జన్మలో అంటున్నారు బాబా. ఇస్లియే కైతే సాసో సాసో సిమరో. అందుకే అంటారేంటి? శ్వాస శ్వాసలో భగవంతుని యొక్క స్మృతి. భక్తి సిమ్రన్ కర్తే హై, ఆప్ స్మృతి స్వరూప్ బంతే హో. భక్తులైతే స్మరణ చేస్తారు. కానీ మనమైతే ఇక్కడ స్మరణ చేస్తూ స్మృతి స్వరూపులుగా అవుతున్నాం. తో ఆప్‌కో సెకండ్ బి ఫుర్సత్ నహీ. ఈ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మీకు సెకండ్ కూడా టైం లేదు అంటున్నారు బాబా. కిత్నీ బడీ ప్రవృత్తి హై. ఎంత పెద్ద కుటుంబం, ఎంత పెద్ద ప్రవృత్తి అంటున్నారు బాబా. इसी प्रवृत्ति के आगे वो छोटी-सी प्रवृत्ति आकर्षित नहीं करेगी और सहज स्वतः ही देह सहित देह के संबंध और देह के पदार्थ व प्राप्तियों से नष्टो महास्मृति స్వరూప్ हो जाए. అయితే బాబా అంటున్నారు ఇంత పెద్ద ప్రవృత్తి ముందు అంటే బాబాతో తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఇంకా పతి, పత్ని, జీవన సాథి, స్నేహితుడు, ఇంకా ఎన్ని సంబంధాలున్నాయి. ఈ సంబంధాలన్నీ కలిపితే ఇదొక పెద్ద కుటుంబం అంటున్నారు బాబా. ఇంత పెద్ద ప్రవృత్తి ముందు
లౌకికంలో ఏదైతే ఉందో ఒక చిన్నపాటి ప్రవృత్తి, అది మీకు ఆకర్షితం చెయ్యదు అంటున్నారు బాబా. అలాంటప్పుడు స్వతహాగానే, సహజంగానే దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలు, దేహం యొక్క పదార్థాలు, దేహం యొక్క ప్రాప్తుల నుండి నష్టోమోహులుగా అయిపోతారు. చాలా ఈజీ అవ్వటం అంటున్నారు బాబా. స్మృతి స్వరూపులుగా అయిపోతారు. యహీ లాస్ట్ పేపర్ మాలా కే నంబర్ వార్ మన్ కే బనాయేగా. బాబా అంటున్నాడు ఈ లాస్ట్ పేపరే ఏమవుతుందంటే మాలలోని మనులుగా ఆ నెంబర్ తయారు చేసేది అంటున్నారు బాబా. జబ్ అమృత వేళ से योग निद्रा तक भिन्न भिन्न स्मृति स्वरूप के अनुभवी हो जाएंगे तो बहुत काल के स्मृति स्वरूप का अनुभव अंत में स्मृति स्वरूप का क्वेश्चन में पास विथ ऑनर बना देगा. అయితే బాబా ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ సమయంలో అమృత వేళ నుండి యోగ నిద్ర అంటే అర్థం ఏంటంటే రాత్రి పడుకున్నంత వరకు మీరు ఏవైతే రకరకాల స్మృతి స్వరూపం యొక్క అనుభవీలుగా అవుతారో, ఈ అనుభవీలుగా అయ్యేటటువంటి ఈ అనుభూతి, ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా కాలం యొక్క స్మృతి స్వరూపం యొక్క అనుభవము అంతిమంలో స్మృతి స్వరూపం అనే క్వెషన్ పేపర్‌లో మిమ్మల్ని గౌరవపూర్వకంగా పాస్ చేస్తుంది. క్వెషన్ పేపర్‌లో రకరకాలొస్తాయి గదా! అందులో ఇదొక క్వెషన్. ఏదంటే స్మృతి స్వరూపంగా అయ్యే క్వెషన్. మీరు ఈ టైంలో గనక బాబాని అన్ని రకాల స్మృతి స్వరూపంగా అయ్యే అనుభవం చేస్తే, ఈ స్మృతి స్వరూపం యొక్క ఎక్స్‌పీరియన్స్ అంతిమ సమయంలో మీకు ఏదైతే స్మృతి స్వరూపంలో వచ్చే క్వెషన్ పేపర్‌లో గౌరవపూర్వకంగా పాస్ చేస్తుంది అంటున్నారు బాబా. బహుత్ రమణీక జీవన్ కా అనుభవ్ కరేంగే. చాలా రమణీకమైన జీవితం యొక్క అనుభవం చేస్తారు. क्योंकि जीवन में हर एक मनुष्य आत्मा की पसंद वैरायटी हो. ఎందుకంటే బాబా అంటున్నారు జీవితంలో ప్రతి ఒక్క మనిషికి కూడా వెరైటీ అనేది ఉంటుంది కదా, వెరైటీని కోరుకుంటాడు. तो ये सारे दिन में भिन्न भिन्न संबंध भिन्न भिन्न स्वरूप की వెరైటీ అనుభవ్ కరు. అంతే కదా, ఈ రోజుల్లో ఒక్కదింతో ఎవరు సాటిస్ఫై అవ్వరు, రకరకాలు ఉండాలి. ఎన్ని రకాలు ఉంటే అంత బాగా ఉంటుంది. అలాగే బాబా అంటున్నారు రోజంతట్లో కూడా రకరకాల సంబంధం, ఆ సంబంధం అనుసారంగా స్వరూపం. ఇలా వెరైటీ అనుభవం చేయండి అంటున్నారు బాబా. जैसे दुनिया में भी कहते हैं ना, बाप तो चाहिए ही, लेकिन बाप के साथ अगर जीवन साथी का अनुभव ना हो तो जीवन अधूरी समझते हैं. बच्चा ना हो तो भी अधूरी जीवन समझते हैं. हर संबंध को भी संपन्न जीवन समझते हैं. లౌకికంలో చూడండి తల్లున్నారు, తండ్రున్నారు. ఆ తండ్రున్నారు, తల్లున్నారు. తల్లి, తండ్రితో పాటు జీవిత భాగస్వామి ఉంటే బాగున్ను. జీవిత భాగస్వామితో పాటు కొడుకుంటే బాగున్ను. అలా ప్రతి సంబంధం అనుకుంటారు కదా! ఈ సంబంధం లేకపోతే ఆ సంబంధం అనుసారంగా ఆ జీవితం అసంపూర్ణం అంటారు. కొడుకు లేకపోయారనుకోండి, కొడుకు లేరు కాబట్టి ఈ జీవితం సంపూర్ణం కాలేదని అంటారు. అలాగే బాబా చెప్తున్నారు ప్రతి సంబంధం కూడా ఏం చేస్తుందంటే జీవితాన్ని సంపన్నం చేస్తుంది లౌకికంలో. మరి లౌకికంలోనే ఆ సంబంధం జీవితాన్ని సంపన్నం చేస్తుందంటే, అలౌకికం పరిస్థితి చూడండి. ప్రతి సంబంధం మనం అనుభవం చేసుకున్నప్పుడే ఈ అలౌకిక జీవితం కూడా సంపన్నం అవుతుంది. అందుకే బాబా ఏమన్నారు హెడ్డింగ్ పాయింట్ ఏం చెప్పారు? బ్రాహ్మణ జీవితం అంటేనే సర్వ సంబంధాలతో అనుభూతి యొక్క జీవితం. तो ये ब्राह्मण जीवन भाग्यवान से सर्व संबंध अनुभव करने वाली సంపన్న జీవన్ హే. అందుకే ఏమంటున్నారంటే బాబా ఈ బ్రాహ్మణ జీవితం సర్వ సంబంధాల యొక్క అనుభవం చేసేటటువంటి సంపన్న జీవితం. ఏక్ సంబంధకి కమి నహి కర్నా. బాబా అంటున్నారు ఈ జీవితంలో ఒక్క సంబంధం యొక్క లోటు కూడా ఉంచకండి అంటున్నారు బాబా. ఏక్ సంబంధ భీ భగవాన్ సే కమ్ హోగా. ఒకవేళ ఏ ఒక్క సంబంధమైన భగవంతుడితో తక్కువైందనుకోండి, तो कोई ना कोई आत्मा उस संबंध से अपने तरफ खींच लेगी. ఏ సంబంధం అయితే బాబాతో లోటైందో అప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ఆ సంబంధంతో మనల్ని తన వైపు లాగేస్తాడు. కారణం ఏంటంటే ఈ సంబంధం విషయంలో మనం వీక్ గా ఉన్నాం కాబట్టి ఆ వీక్ ఉన్న సబ్జెక్ట్ అటు లోపలికి లాగేస్తుంది అంటున్నారు బాబా. जैसे कई बच्चे कभी कभी कहते हैं बाप के रूप में तो है ही, लेकिन सका व सखी अथवा मित्र का छोटा सा रूप है ना, उसके लिए तो आत्मा ही चाहिए.
క్యూంకి బాప్‌తో బడా హై నా. కొంతమంది పిల్లలు ఏమంటూ ఉంటారంటే, బాబా అయితే తండ్రి రూపంలో ఉన్నారు. కానీ భగవంతుడంటే కొంచెం పొజిషన్ అంత పెద్దది గదా! భగవంతుడితో స్నేహితుడి రూపంలో ఏం అనుభవం చేస్తాం? ఆయన పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం. ఇవి చిన్న చిన్న రూపాలు. అంత పెద్ద భగవంతుడితో మనం సకుడు రూపంలో, ఫ్రెండ్ రూపంలో ఏం అనుభవం చేస్తామని ఆలోచిస్తారంట. लेकिन परमात्मा के संबंध के बीच कोई भी छोटा या हल्का आत्मा का संबंध मिक्स हो जाते हैं तो सर्व संबंध समाप्त हो जाते हैं. అందుకోసం మాకు వేరే వాళ్ళుంటే బావుంటుంది. వేరే ఆత్మలుంటే కావాలి అని అనుకుంటారు. కానీ బాబా ఏమంటున్నారంటే, పరమాత్ముడికి మీకు ఉన్న సంబంధం మధ్యలో చిన్నపాటిదైనా, తేలికపాటిదైనా ఏ ఆత్మ యొక్క సంబంధం అయితే మిక్స్ అయిందనుకోండి, అప్పుడేమంటున్నారంటే బాబా, సర్వ అన్న సంబంధం సమాప్తమైపోతుంది. और యథాశక్తి కి లైన్ మే ఆ జాతే హై. అప్పుడేమవుతుంది? మన శక్తనుసారంగా ఆయన గుర్తు చేసుకుంటాం. స్వతహాగా సహజంగా బాబాతో స్మృతి అనేది లైన్ క్లియర్ అనేది ఉండదు. మీ శక్తనుసారంగా లైన్ జోడింపబడుతుందనమాట. ఆ రూపంలోకొచ్చేస్తారు అంటున్నారు బాబా. బ్రాహ్మణం కి భాష మే హర్ బాత్ మే సర్వ శబ్ద ఆతా హై. కానీ బాబా ఏమంటున్నారంటే, మన బ్రాహ్మణులైన మన యొక్క భాషలో ప్రతి విషయంలో సర్వ అన్న శబ్దం వస్తుంది. జహా సర్వ హై. ఎక్కడైతే సర్వము అని ఉంటుందో వాయి సంపన్నత హై. అక్కడే సంపన్నత అనేది ఉంటుంది. అగర్ 2 కలా భీ కమ్ హో గయి తో దూసరి మాలా కే మన్ కే బన్ జాతే హై. అయితే బాబా అంటున్నారు, ఒకవేళ 2 కలలు తగ్గినా వేరే మాలలోకి మనులుగా అయిపోతారు. ఇస్లియే సర్వ సంబంధకే సర్వ స్మృతి స్వరూపం. అందుకే బాబా ఏమంటున్నారంటే, సర్వ సంబంధాల యొక్క సర్వ స్మృతి స్వరూపులుగా అవ్వండి. సంజా అడుగుతున్నారు బాబా. ఇంత చెప్పాను కదా! అర్థమైందా? जब भगवान खुद सर्व संबंध का अनुभव कराने के ऑफर कर रहा है तो ఆఫరింగ్ లేనా चाहिए ना. బాబా ఏమంటున్నారంటే, స్వయంగా భగవంతుడు సర్వ సంబంధాలు నాతో అనుభవం చేసుకోండి అన్న ఆఫర్‌ని ఇస్తున్నారు అంటే, ఆఫర్ తీసుకోవాలా? పక్కన పెట్టేయాలా? ఆఫర్ తీసుకోవాలి కదా! ऐसे गोल्डन ऑफर सिवाय भगवान के और इस समय के ना कभी और ना कोई कर सकता. బాబా అంటున్నారు, ఇలాంటి గోల్డెన్ ఆఫర్ భగవంతుడు తప్పించి, ఈ సమయంలో తప్పించి ఎప్పుడు ఎవరు ఇవ్వలేరు, చెయ్యలేరు. कोई बाप भी बने और बच्चा भी बने, ये हो सकता है. తండ్రే కొడుకు, కొడుకే తండ్రి అవ్వటం అంటే ఇది ఎక్కడైనా అవుతుందా? ఏ సమయంలో కూడా, ఏ టైంలో కూడా ఈ సంబంధం అనేది జరగదు. एक की ही महिमा है, ये एक की ही महानता है, इसलिए सर्व संबंध से స్మృతి స్వరూప్ బన్నా है. ఇది ఒక్కరి యొక్క మహిమే, అది ఒక్కరి యొక్క మహానతే. ఆయన ఒక్కడే మనకి కొడుకు అవ్వగలరు, తండ్రి అవ్వగలరు. కాబట్టి సర్వ సంబంధాలతో స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఇంకో రెండో ఆలోచన పెట్టుకోకండి అంటున్నారు బాబా. ఇస్మా మజా హేనా. అయితే బాబా అంటున్నారు, ఇందులో మజా వస్తుంది కదా! బ్రాహ్మణ్ జీవన్ కిస్లియే. మీరు చెప్పండి, బ్రాహ్మణ్ జీవితం దేనికోసం? మజే మే వ మౌజ్ మే రహనే కే. ఆనందంలోని పూర్తిగా లవణీయంలో ఉండడం కోసమే కదా బ్రాహ్మణ జీవితం అంటే. తో ఈ అలౌకిక మౌజ్ మనవ్. అయితే బాబా అంటున్నారు, ఈ అలౌకిక ఆనందాన్ని జరుపుకోండి. మజేకి జీవన్ అనుభవ్ కర్. ఆనందించాల్సిన జీవితంలో ఆనందాన్ని అనుభవం చేయండి అంటున్నారు బాబా. अच्छा, आज दिल्ली दरबार वाले हैं. राज्य दरबार वाले हो या दरबार में सिर्फ देखने वाले. అయితే బాబా ఏమంటున్నారంటే, ఈరోజు ఢిల్లీ వాళ్ళొచ్చారు. ఢిల్లీ దర్బార్ వారు కూర్చున్నారు. అయితే ఢిల్లీ అంటే బాబా అడుగుతున్నారు, మీరు రాజ్య దర్బార్ కలిగిన వాళ్ళా? లేదా దర్బార్‌లో కేవలం చూసేవాళ్ళా? దర్బార్ में राज्य करने वाले और देखने वाले दोनों ही बैठते हैं. దర్బార్ అన్నాక రాజ్యం చేసేవాళ్ళు కూర్చుంటారు, చూసేవాళ్ళు కూర్చుంటారు. మీరిద్దరూ కూడా కదా! రాజ్యం చేసేవాళ్ళు, చూసేవారు ఇద్దరు కూడా. అబ్ సబ్ కౌన్ హై? అయితే బాబా అడుగుతున్నారు, మీరందరూ ఎవరు? ఢిల్లీకి 2 విశేషతా హై. ఢిల్లీకి 2 విశేషతలున్నాయి. ఏక్ ఢిల్లీ, ఢిల్లీ दिलाराम के दिल है, दूसरा गद्दी की स्थान है. दिल है तो दिल में कौन रहेगा? दिलाराम. ఒకటి దిలారాముని యొక్క హృదయాభిరాముని యొక్క హృదయం. 2
రాజ్య స్థానం యొక్క స్థానం గద్ది. అయితే హృదయం ఉంది. మరి హృదయం ఉందంటే ఆ హృదయంలో ఎవరున్నారు? దిలారాం. హృదయాభిరాముడే కదా ఉంటారు. तो दिल्ली निवासी अर्थात దిల్ మే సదా దిలారాం కో రఖనే వాలే. అయితే బాబా అంటున్నారు, ఢిల్లీ నివాసీలు అనగా మీ హృదయంలో సదా హృదయాభిరాముణ్ణి ఉంచుకునేటటువంటి ऐसे अनुभवी आत्माएं और अभी से స్వరాజ్య అధికారి సో భవిష్య విశ్వరాజ్య అధికారి. ఇటువంటి అనుభవం చేసుకునేవారు ఎవరైతే మా హృదయంలో హృదయాభిరాముడే ఉన్నారు, మా హృదయంలో హృదయాభిరాముడు ఇమిడిపోయి ఉన్నారు, ఇలాంటి అనుభవం చేసుకునే ఆత్మలు ఇప్పటి నుండే స్వరాజ్యాధికారులు, స్వరాజ్యాధికారుల నుండి విశ్వరాజ్యాధికారులుగా భవిష్యత్తులో అవుతారు. దిల్ మే జబ్ దిలారాం హై తో రాజ్యాధికారి అభి హై ఔర్ సదా రహేంగే. ఎప్పుడైతే మన హృదయంలో హృదయాభిరాముడు ఉంటారో వాళ్ళు రాజ్యాధికారి ఎప్పుడు ఉంటారు, అలా సదా ఉంటూనే ఉంటారు. तो सदा अपने जीवन में देखो कि ये दोनों विशेषता है. కాబట్టి మీ జీవితంలో సదా చూసుకోండి ఈ రెండు విశేషతలు ఉన్నాయా. దిల్ మే దిలారాం ఔర్ ఫిర్ అధికారి బి. హృదయంలో హృదయాభిరాముడు అలానే అధికారం కూడా. ऐसे गोल्डन से भी डायमंड चांस लेने वाले कितने भाग्यवान. ఇటువంటి గోల్డెన్ ఛాన్స్ కన్నా కూడా డైమండ్ ఛాన్స్ తీసుకునేటటువంటి మీరు ఎంత భాగ్యవాన్ ఆత్మలు మీరు అంటున్నారు బాబా, ఎంత అదృష్టవంతులు అంటున్నారు. అచ్చా, अभी तो बेहद सेवा का बहुत अच्छा साधन मिला है, चाहे देश में चाहे विदेश में. जैसे नाम है वैसे ही सुंदर कार्य है. అయితే బాబా ఏమంటున్నారంటే ఇప్పుడైతే మీకు అనంతమైన సేవ యొక్క అనంతమైన మంచి సాధనం లభించింది. అది దేశంలో కావచ్చు విదేశంలో కావచ్చు, ఎలాంటి పేరో అలాంటి సుందరమైనటువంటి కార్యం. नाम सुन करके ही सभी को उमंग आ रहा है, सर्व के स्नेह सहयोग से सुखमय संसार. పేరు వింటుంటేనే మీకు చాలా ఉమంగ ఉత్సాహం అనేది వచ్చేస్తుంది అందరికి. ఏంటంటే పేరు సర్వుల స్నేహిలు సహయోగంతో సుఖమయ సంసారం. సర్వుల స్నేహం సహయోగంతో సుఖమయ సంసారం. ये तो लंबा कार्य है, एक वर्ष से भी अधिक है. ఇది చాలా పెద్ద కార్యము, ఒక సంవత్సరం కన్నా కూడా ఎక్కువ. तो जैसे कार्य का नाम सुनते भी सभी को उमंग आता है. ఎలాంటి కార్యం యొక్క పేరు వింటున్నారో ఆ కార్యం యొక్క పేరు వింటూనే అందరికి ఉమంగం అనేది వచ్చేస్తుంది. ऐसे ही कार्य भी उमंग से करेंगे. ఎలాంటి ఉమంగం ఉంటుందో అలాంటి ఉమంగంతోనే ఆ కార్యాన్ని చేస్తారు. జైసే సుందర్ నామ్ సున్కర్ ఖుష్ హో రహే హై. ఇలాంటి సుందరమైనటువంటి పేరు విని మీరు ఖుషి అవుతూ ఉన్నారు. వైసే కార్య హోతే సదా ఖుష్ హో జాయేంగే. అలాంటి కార్యం ఉన్నట్లయితే సదా ఖుషిగానే ఉంటారు కదా. ये भी सुनाया तो प्रत्यक्षता का पर्दा हिलाने का व अथवा पर्दा खुलने का आधार बना है और बनता रहेगा. అయితే ఇది కూడా విన్నారు కదా, ప్రత్యక్షత యొక్క పరదాను తొలగించేటటువంటి లేదా ప్రత్యక్షత యొక్క పరదాని ఓపెన్ చేసేటటువంటి ఆధారంగా అయ్యారు. అవును, అలానే అవుతూనే ఉంటారు. సర్వకే సహయోగి जैसा कार्य का नाम है वैसे ही स्वरूप बन सहज कार्य करते रहेंगे तो मेहनत निमित्त मात्र और सफलता పదమగుణ అనుభవం करते रहेंगे. సర్వుల యొక్క సహయోగి అంటే అందరికీ మనం ఎవరం సహయోగులు. ఈ పేరు వింటూనే బాబా అంటున్నారు ఎలాంటి కార్యం యొక్క పేరు వింటారో అలాంటి కార్యం యొక్క స్వరూపంగా సహజంగా కార్యం చేస్తూ ఉన్నట్లయితే శ్రమ అయితే నిమిత్త మాత్రంగా ఉంటుంది, కానీ సఫలత పదమా గుణాలు అనుభవం చేస్తూ ఉంటారు. ऐसा अनुभव करेंगे जैसे कि करावनहार निमित्त बनाए करा रहे, मैं कर रहा हूं नहीं, इससे सहयोगी नहीं बनेंगे. చేసి చేయించేవాడు మా చేత చేయిస్తూ ఉన్నారు. నేను చేస్తున్నాను కాదు, చేయించేవాడు చేయిస్తూ ఉన్నారు. నేను చేస్తున్నానంటే సహయోగిగా అవ్వలేరు అంటున్నారు బాబా. करावनहार करा रहे, చేయించేవారు చేస్తూ ఉన్నారు. చలానే వాలా కార్య చలా రహే, కార్యం చేయించేవాడు కార్యం చేయిస్తూ ఉన్నారు. जैसे आप सभी को जगदम्बा का स्लोगन याद है, हुक्मी हुकुम चला रहा है. यही स्लोगन सदा स्मृति स्वरूप में लाते सफलता को प्राप्त होते रहेंगे.
ఏ విధంగా అయితే చెప్తున్నారు మమ్మ యొక్క స్లోగన్ సదా గుర్తుంచుకోండి. మమ్మ యొక్క స్లోగనం ఏంటంటే, ఆజ్ఞాపించేవారు ఆజ్ఞాపిస్తున్నారు. మనం చేస్తున్నాం. ఇది సదా గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి స్వరూపంగా అయినట్లయితే సఫలతను ప్రాప్తించుకుంటూనే ఉంటారు. బాకీ చారో ఓర్ ఉమంగ్ ఉత్సాహ్ అచ్చా హై. ఇంకా 4 వైపులా ఉమంగ్ ఉత్సాహం చాలా బాగుంది. జహా ఉమంగ్ ఉత్సాహ్ హై, వహా సఫలత స్వయం సమీప్ ఆకర్ గలే కా మాలా బన్ జాతి హై. ఎక్కడైతే ఉమంగ ఉత్సాహం ఉంటుందో, ఉమంగ ఉత్సాహం ఉన్న చోట సఫలత అనేది స్వయం సమీపంగా వచ్చి మెడలోని హారంగా అయిపోతుందంట. ये विशाल कार्य अनेक आत्माओं को सहयोगी बनाए समीप लाएगा, क्योंकि प्रत्यक्षता का पर्दा खुलने के बाद इस विशेष स्टेज पर हर वर्ग वाला पाटदारी स्टेज पर प्रत्यक्ष होना चाहिए. బాబా అంటున్నారు ఈ విశాలమైనటువంటి కార్యము అనేక ఆత్మలను మీకు సహయోగిగా తయారు చేస్తుంది. అంటే సమీపంగా తీసుకొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యక్షత యొక్క పరద తెరుచుకుంటుందో, ఆ పరద తెరుచుకున్న తర్వాత ఈ విశాలమైనటువంటి స్టేజ్‌పై ప్రతి వర్గం యొక్క పాత్రధారి స్టేజ్ పైన ప్రత్యక్షం అవ్వాల్సిందే. అన్ని రకాల వర్గాల వారు కూడా ఈ స్టేజ్ పైన ప్రత్యక్షం అవ్వాల్సిందే. ఎలాగంటే డ్రామా పూర్తయ్యేటప్పుడు చూడండి విలను, హీరో అందరూ సైడ్ క్యారెక్టర్స్ అందరూ వచ్చేస్తారు. అలాగే ఇది పరదా తెరుచుకున్న తర్వాత ప్రత్యక్షం యొక్క పరద అప్పుడు అందరూ వస్తారు. ప్రత్యక్షం అవ్వాల్సిందే అంటున్నారు. हर वर्ग का अर्थ ही है విశ్వ కే సర్వ ఆత్మకు వెరైటీ వృక్షం కా సంఘటన రూప్. అయితే బాబా అంటున్నారు ప్రతి వర్గము అంటే అర్థం ఏంటంటే విశ్వం యొక్క సర్వ ఆత్మల యొక్క వెరైటీ వృక్షం యొక్క సంఘటన రూపం. कोई भी वर्ग रह ना जाए जो उल्हना देके हमें तो संदेश नहीं मिला, इसलिए नेता से लेकर झुग्गी झोपड़ी तक वर्ग है. బాబా అంటున్నారు ప్రతి వర్గం వారు మీకు దోషం చూపించకూడదు, మాకు సందేశం లభించలేదు అని అనకూడదు అంటున్నారు. అందరికీ లభించాలి ఈ సందేశం అంటున్నారు. ఎలా అంటే రాజకీయ నాయకుల నుండి పూరి గుడిసెలో ఉండేటటువంటి పేదవాళ్ళ వరకు, అలాగే చదువుకున్న వారి నుండి చదువు లేనంత వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానం వెళ్ళాలి, ఈ సందేశం వెళ్ళాలి, ఇదే మీ సేవ అంటున్నారు బాబా. तो सभी वर्ग अर्थात विश्व के हर आत्मा को संदेश पहुंचना. అన్ని వర్గాలు అనగా విశ్వం యొక్క ప్రతి ఆత్మకు సందేశం అనేది చేరుకోవాలి. కిత్నా బడా కార్య హై. ప్రతి ఒక్కరికి చేరుకోవాలి అంటే ఇది ఎంత పెద్ద కార్యమో చూడండి అంటున్నారు బాబా. ఏ కోయి కహ్ నహీ సక్తా కి హమ్కో తో సేవా కా ఛాన్స్ నహీ మిల్తా. ఇది ఎవరు అనకూడదు మాకైతే సేవ చేసే ఛాన్స్ దొరకలేదు అని. चाहे कोई बीमार है तो बीमार की सेवा करो, अनपढ़ों की सेवा करो, जो भी कर सकते वो चांस है. अच्छा बोल नहीं सकते तो मनसा वायुमंडल से सुख की वृत्ति सुखमय స్థితి से సుఖమయ సంసార్ बनाओ. బాబా అంటున్నారు రోగిలు కావచ్చు, రోగిలకి ఇవ్వండి, చదువుకోలేని వాళ్ళకి ఇవ్వండి, ఎలా అయినా మీరు సేవ చేయొచ్చు. ఈ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోకండి. మంచిదే. మాట్లాడడం రాలేదనుకోండి, బాబా పరిచయం నోటితో ఇవ్వడం రాలేదనుకోండి, అలాంటప్పుడు మీ మనసుతో వాతావరణాన్ని సుఖమయ వృత్తితో అంటే సుఖమయమైనటువంటి వైబ్రేషన్స్‌తో, సుఖమయ స్థితితో, సుఖమయ సంసారాన్ని తయారు చేయండి అంటున్నారు బాబా. కోయి భీ బహానా నహీ దే సక్తా. ఏ సాకు కూడా ఇవ్వకూడదు. మేము చెప్పలేదు, చెయ్యలేదు, ఇలా అవ్వలేదు, అలా అవ్వలేదు కాదు అంటున్నారు. कि मैं नहीं कर सकता, समय नहीं है, మా దగ్గర టైం లేదు, నేను చేయలేకపోయాను. ఉठते बैठते 10-10 మినిట్ సేవ కరు. బాబా అంటున్నారు నడుస్తున్నా, కూర్చుంటున్నా, తిరుగుతున్నా, లెగుస్తున్నా 10-10 నిమిషాలైనా సేవ చేయండి. అంగుళి అంగుళితో దేంగేనా బాబా అంటున్నారు వేలైతే ఇవ్వగలరు కదా. కహా నహీ జా సక్తే హో, తబియత్ తబియత్ ఠీక్ నహీ హై తో घर बैठे करो, लेकिन सहयोगी बनना जरूर है. బాబా అంటున్నా మీరు ఎక్కడికి వెళ్ళలేరు, మీ ఆరోగ్యం బాలేదు, మంచిదే, ఇంట్లో కూర్చోండి. ఇంట్లో ఉంటూ కూడా మీరు మనస్సు అనే వేలుతో, సంకల్పాలనే వేలుతో సహయోగిగా తప్పకుండా కావచ్చు. తబ్ సర్వకా సహయోగ్ మిలేగా. అప్పుడు సర్వుల యొక్క సహయోగం లభిస్తుంది. అచ్చా ఉమంగ్ उत्साह देख बाप दादा भी खुश होते हैं,
सभी के मन में लगन है कि अब ప్రత్యక్షత का पर्दा खोल के दिखाए. అయితే బాబా అంటున్నారు మనందరి యొక్క ఉమంగ ఉత్సాహాన్ని చూసి బాప్దాదా ఇద్దరు కూడా ఖుషి అవుతున్నారు. అందరి యొక్క మనసు యొక్క లగ్నం ఇదే ఉంది. ఇప్పుడు ప్రత్యక్షత యొక్క పరదా తెరిచి చూపించాలి. ఆరంభంతో హువా అయినా ఆరంభమైతే జరిగింది కదా! ఆ తర్వాత సహజం కూడా అవుతుంది. విదేశీ వాలే బచ్చోं के प्लान भी బాప్ దాదా తక్ పహుంచతే रहते हैं. విదేశీ పిల్లలు కూడా వాళ్ళు ఏమేమైతే తయారు చేస్తున్నారో ఆ ప్లాన్స్ కూడా బాప్ దాదా వరకు చేరుకుంటూ ఉన్నాయి. स्वयं भी उमंग में है और सर्व का सहयोग भी उमंग उत्साह से मिलता रहता है. స్వయం ఉమంగంలో ఉంటున్నారు. అలాగే సర్వుల యొక్క సహయోగం యొక్క ఉమంగ ఉత్సాహం కూడా లభిస్తూ ఉంది. ఉమంగ్‌కో ఉమంగ్, ఉత్సాహకో ఉత్సాహ మిల్తా హై. మీరు ఉమంగంలో ఉన్నట్లయితే ఉమంగం లభిస్తుంది. ఉత్సాహంలో ఉన్నట్లయితే ఉత్సాహం ఉంటుంది. ఉమంగ, ఉత్సాహం 2 ఉన్నట్లయితే 2 లభిస్తాయి అంటున్నారు బాబా. ఏ భీ మిలన్ హో రహా హై. ఇది కూడా మిలనం జరుగుతూ ఉంది కదా! तो खूब धूम-धाम से इस कार्य को आगे बढ़ाओ. అయితే బాబా అంటున్నారు చాలా ధూమ్-ధామ్‌తో ఈ కార్యాన్ని ముందుకి చేసుకుంటూ వెళ్ళండి. जो भी उमंग उत्साह से बनाया है और भी बाप के सर्व ब्राह्मणों के सहयोग से शुभ कामनाओं और शुभ भावनाओं से और भी आगे बढ़ते रहे. అయితే బాబా అంటున్నారు ఏదైతే ఉమంగ ఉత్సాహంతో చేశారో అది తండ్రి యొక్క సర్వుల బ్రాహ్మణ యొక్క సహయోగంతో శుభ కామనలతో శుభ భావనలతో ఇంకా ముందుకి వెళ్ళండి అంటున్నారు బాబా. अच्छा चारों ओर के सदा याद और सेवा के उमंग उत्साह वाले श्रेष्ठ बच्चों को सदा हर कर्म में स्मृति स्वरूप की अनुभूति करने वाले अनुभवी आत्माओं को सदा हर कर्म में बाप के सर्व संबंधों का अनुभव करने वाले श्रेष्ठ आत्माओं को सदा ब्राह्मण जीवन के मजे की जीवन बिताने वाले महान आत्माओं को बाप दादा का अति स्नेह संपन्न याद प्यार स्वीकार हो. అయితే బాబా అంటున్నారు 4 వైపులా ఉన్నటువంటి సదా స్మృతి మరియు సేవ యొక్క ఉమంగ ఉత్సాహం ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి పిల్లలకు సదా ప్రతి కర్మలో స్మృతి స్వరూపం యొక్క అనుభూతి చేసేటటువంటి అనుభవి ఆత్మలకు సదా ప్రతి కర్మలో తండ్రి యొక్క సర్వ సంబంధాల యొక్క అనుభవం చేసేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మలకు సదా బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందం యొక్క జీవితాన్ని గడిపేటటువంటి మహాన్ ఆత్మలకు బాప్ దాదా యొక్క అతి స్నేహ సంపన్న ప్రియస్మృతుల్ని స్వీకరించండి. अच्छा हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. वरदानము संगम युग पर एक का 100 गुना प्रत्यक्ष फल प्राप्त करने वाले संगम युग पर एक का 100 गुना प्रत्यक्ष फल प्राप्त करने वाले పదమా పదం భాగ్యశాలి భవ. సంగమ యుగంలో ఒక్కటికి 100 రెట్ల ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి సంగమ యుగంలో ఒకటికి 100 రెట్ల ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తించుకునేటటువంటి పదమా భాగ్యశాలిగా కండి. संगम युग ही एक का 100 गुना ప్రత్యక్ష ఫల్ దేనే వాలా హై. బాబా ఏమంటున్నారంటే ఈ సంగమ యుగమే ఒకటికి 100 రెట్ల ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేటటువంటిది. ఒకటికి 100 రెట్ల ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చేది సంగమ యుగం. सिर्फ एक बार संकल्प किया कि मैं बाप का हूं, मैं मास्टर सर्वशक्तिवान हूं, तो मायाजीत बनने का विजयी बनने का नशे का अनुभव होता है. కేవలం ఒక్కసారి మీరు సంకల్పం చేశారు నేను తండ్రికి చెందినవాడిగా అయ్యాను, నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి, అప్పుడు మాయాజీతులుగా అయ్యేటటువంటి విజయులుగా అయ్యేటటువంటి నశ యొక్క అనుభవం
జరుగుతుంది. మీరొక్కసారి సంకల్పం చేశారు. నేను తండ్రికి చెందినవాడిని. నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. అయితే మాయాజీతులుగా, విజయులుగా అయ్యేటటువంటి నశ యొక్క అనుభవం జరుగుతుంది. శ్రేష్ఠ సంకల్ప కర్ణ యహీ హై బీజ్. మీరు శ్రేష్ఠ సంకల్పం చేయటం ఇదే బీజం. और उसका सबसे बड़ा फल है जो स्वयं परमात्मा बाप भी साकार मनुष्य के रूप में मिलने आता. అయితే బాబా అంటున్నారు, మీరు ఏ బీజం వేస్తే ఆ బీజానికి కంపల్సరీ ఫలం అనేది, వృక్షం అనేది వస్తుంది కదా. మీరు ఏ సంకల్పం అయితే చేశారో అది బీజం. ఆ బీజానికి ద్వారా వచ్చినటువంటి పెద్ద ఫలం ఏంటంటే స్వయం పరమాత్ముడైన తండ్రి కూడా సాకార మనుష్య రూపంలో మిలనం చేసుకునేందుకు వచ్చారు. ఇస్ ఫల్ మే సబ్ ఫల్ ఆ జాతా హై. ఈ ఫలంలో అన్ని ఫలాలు వచ్చేస్తాయి. ఒక సంకల్పం చేశారు, పరమాత్ముడు సాకార మనుష్య రూపంలో వచ్చి మనం కలుసుకోవడానికి వచ్చారు. ఇది అన్నిటికన్నా పెద్ద ఫలం. ఈ ఫలంలోనే అన్ని ఫలాలు వచ్చేస్తాయి. అందుకే అంటున్నారు, ఒకటికి 100 రెట్ల ఫలం అంటే ఇదే అంటున్నారు బాబా. स्लोगन, सच्चे ब्राह्मण वह है जिनकी सूरत और सीरत से प्यूरिटी का, पर्सनालिटी व रॉयल्टी का अनुभव हो. सच्चे ब्राह्मण वह है जिनकी सूरत और सीरत से प्यूरिटी की, पर्सनालिटी व रॉयल्टी का अनुभव हो. అయితే బాబా స్లోగన్ చెప్తున్నారు, ఎవరి యొక్క ముఖము మరియు వ్యక్తిత్వం లేదా లక్షణాల ద్వారా పవిత్రత యొక్క, పర్సనాలిటీ, రాయల్టీ యొక్క అనుభవం అవుతుందో, ఎవరి యొక్క ముఖము మరియు లక్షణాల ద్వారా పవిత్రత యొక్క, వ్యక్తిత్వం మరియు రాయల్టీ యొక్క అనుభవం జరుగుతుందో వారే సత్యమైన బ్రాహ్మణులు అంటున్నారు బాబా. వారే సత్యమైన బ్రాహ్మణులు. आज मास का तीसरा रविवार अंतरराष्ट्रीय योग दिवस है. 6:30 बजे से 7:30 बजे तक सभी भाई बहनें विशेष योग तपस्या करते हुए अपनी शुभ भावना संपन्न संकल्प द्वारा प्रकृति सहित विश्व की सर्व आत्माओं को शांति और शक्ति के वाइब्रेशन देने की सेवा करो. ఈ రోజు అంతర్రాష్ట్రీయ 3వ ఆదివారం. అయితే బాబా ఏమంటున్నారంటే, ఈ 3వ ఆదివారం సాయంకాలం 6:30 నుంచి 7:30 వరకు అందరూ సోదర సోదరీలందరూ కూడా తపస్సు చేస్తూ మీ శుభభావన సంకల్పాల ద్వారా ప్రకృతి సహితంగా విశ్వంలోని సర్వాత్మలకు శాంతి మరియు శక్తి యొక్క వైబ్రేషన్ ఇచ్చేటటువంటి సేవ చేయమంటున్నారు. అంటే 3వ ఆదివారము అందరికి ఇది కూర్చొని సాయంకాలం 6:30 నుంచి 7:30 యోగం చేయమంటున్నారు బాబా. ఓం శాంతి. అయితే ఈరోజు మురళి విన్నారు కదా, బ్రాహ్మణ జీవితం యొక్క విలువ గురించి చెప్తున్నారు. ఇది చాలా విలువైన జీవితమే. ఈ విలువైన జీవితం ఎప్పుడు విలువైనదిగా అవుతుందంటే భగవంతుడితో మన సర్వ సంబంధాలని పెట్టుకున్నప్పుడు విలువైనదిగా అవుతుంది. లేకపోతే చప్పచప్పగా ఉంటుంది. ఆ జీవితం యొక్క మజా ఏదైతే ఉందో అది ఎంత తీసుకోవాలో అంత మీరు తీసుకోలేరు. ఉదయం నుండి రాత్రి పడుకున్నంత వరకు, ఆ రాత్రి పడుకునేది కూడా బాబా ఏం చెప్పారంటే యోగ నిద్ర. రాత్రి పడుకున్నంత వరకు బాబాతో రకరకాల సంబంధాలు, ఆ సంబంధం తగ్గట్టుగా, స్మృతి తగ్గట్టుగా స్వరూపాన్ని అనుభవం చేసుకుంటే ఆ ప్రాప్తులతో మీ జీవితం బండారం నిండుగా అయిపోతుంది అంటున్నారు. అది మీ భక్తులకు కూడా అలా అనుభవం అవుతుంది. మనం ఇక్కడ ఎలా అనుభవం చేసుకుంటాము బాబాతో, మన భక్తులు కూడా భక్తిలో మన జడ చిత్రాల ద్వారా వాళ్ళు కూడా అలా అనుభవం చేసుకుంటారు అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.
संगम युग में शिव बाबा से, संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से कदम कदम पर पदम मिला, तकदीर की लंबी लकीर लिखने का कलम मिला। संगम युग में शिव बाबा से। ఓం శాంతి. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే రేపు జనవరి 18 అవ్యక్త దినము. అందరికీ తెలుసు ఈ మాసంలో ఈ అవ్యక్త దినం యొక్క ఇంపార్టెన్స్ గురించి. రైల్వే న్యూ కాలనీ సెంటర్లో రేపు మార్నింగ్ 6 గంటల నుంచి 1:30 వరకు ప్రోగ్రాం ఉంటుంది. ఏంటంటే మార్నింగ్ 6 నుంచి యోగం ఉంటుంది. యోగం తర్వాత క్లాస్ ఉంటుంది. క్లాస్ తర్వాత భోగం ఉంటుంది. భోగు తర్వాత మళ్ళా యోగము. యోగం తర్వాత వీడియో చూపిస్తారు బ్రహ్మబాబా సంబంధించింది. దాని తర్వాత బడా భోగు ఉంటుంది, విశేషమైనటువంటి భోగు. అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి ఆ రోజు ఆ టైము, ఆ అనుభూతి యొక్క టైం తీసుకొని మీ సమయాన్ని సఫలం చేసుకోవాలి. రేపు ఎంత వీలుంటే అంత మౌనం ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అవ్యక్త మిలనం జరగాలి అంటే, అవ్యక్త మిలనం యొక్క అనుభవం తీసుకోవాలంటే మనం కూడా వ్యక్తం నుండి అవ్యక్తంలోకి అవ్వాలి, సైలెన్స్. కాబట్టి రైల్వే న్యూకాన్లో వచ్చి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారు. 6 గంటల నుంచి మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి 1:30 వరకు. సాయంకాలం మిలనం ఉంటుంది. సో ఓం శాంతి. कल जनवरी 18 है माना, वो अव्यक्त मास में इम्पोर्टेंट, बहुत इम्पोर्टेंट दिन है. उस दिन का प्रोग्राम क्या है, रेलवे न्यू कॉलोनी सेंटर में मॉर्निंग 6 बजे से, सुबह 6 बजे से 1:30 बजे तक प्रोग्राम चलता है. इसलिए आप सभी अटेंड करना है. मॉर्निंग योग होगा, योग के बाद क्लास, क्लास के बाद भोग, भोग के बाद और फिर योग होगा. योग के बाद वीडियो चलेगा. वीडियो के बाद बड़ा भोग भी लगाएंगे दीदी सभी के सामने. उस भोग के बाद अब जा सकता है. 6 बजे से 1:30 बजे तक का प्रोग्राम है ये. इसलिए आप सभी आके ये प्रोग्राम का लाभ लेना है. और हो सकता है तो सारा दिन मौन रखने के लिए कोशिश करने दीजिए. उस मास का, उस दिन का लाभ लेना है, उसका अनुभव करना है. तो थोड़ा हम अव्यक्त बनना है, साउंड से पूरा परे होना जाना है. अच्छा, ओम शांति.